ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 27వ చరణం. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు శ్రమను గురించి మాట్లాడుతున్నాడు. తన జీవితంలో అనేక శ్రమలు అతనికి ఎదురైనప్పుడు దేవుడు అతనిని రక్షించినట్లుగా బైబిల్ గ్రంథమందు మనకు తెలియజేస్తున్నాడు. ఎవరైతే శ్రమ పడుచున్నారో వారిని ఆయన రక్షిస్తాడు. యేసు ప్రభు ఈ లోకంలోనికి రావటంలో గల ఉద్దేశం ఏమిటంటే, శ్రమపడు వారిని రక్షించడానికి, శ్రమలో ఉన్న వారికి సహాయం చేయడానికి, శ్రమ లేక బంధకము నుంచి వారికి విడుదల కలగజేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. పౌలు గారు హెబ్రీ గ్రంథకర్త ఈ విధంగా తెలియజేస్తున్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. అనగా శోధన లేక శ్రమ ఆయన అనుభవించాడు కాబట్టి, శోధనలో శ్రమలో ఉన్న వారికి ఆయన సహాయం చేయవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన శోధింపబడ్డాడు. ఆ శోధన యొక్క జయ జీవితం ఆయనకు తెలుసును కాబట్టి, మీ జీవితంలో కలుగుతున్న శోధనల విషయం మీరు భయపడవద్దు. మీకు జయమును అనుగ్రహిస్తాడు, రక్షిస్తాడు, సహాయం చేస్తాడు. అది ఎలాంటి శ్రమ మీ మీదకి వచ్చినా, ఎటువంటి శ్రమ, ఎటువంటి బంధకాలు మిమ్మల్ని చుట్టుకొనినను మీరు భయపడవద్దు. మిమ్మల్ని రక్షించడానికి, మీకు సహాయం చేయడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. నాకు పలానా శ్రమ సంభవించిందయ్యో, నాకు సహాయం చేయవారు లేరు, పలానా బాధ నా మీదకి వచ్చుచున్నది, ఆ బాధ నుంచి తప్పించేవారు లేరు అని మీరు దిగులు చెందుచున్నారేమో, మీరు ప్రార్థించండి. దేవుని యొక్క వాక్యముని మీరు రుచి చూడండి. అప్పుడు దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. మరొక గ్రంథకర్త ఈ విధంగా తెలియజేస్తున్నాడు. తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, నిత్య మహిమకు ఆయన మనల్ని పిలిచాడు. ఆ నిత్య మహిమలోనికి మనం ప్రవేశించాలంటే కొంచెము కాలము శ్రమలు అవసరమన్నది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ కొంచెము కాలపు శ్రమలు మీరు శ్రమపడిన పిమ్మట ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచను. మీ జీవితంలో పరిపూర్ణత, మీ జీవితంలో ఒక స్థిరత్వము, మీ జీవితంలో మీరు బలహీనంగా ఉన్నారు, బలము పొందాలంటే కొంచెము కాలపు ఈ శ్రమలను అనుభవించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కాబట్టి భయపడవద్దు. చిన్నపాటి శ్రమలు వచ్చినా, పెద్దపాటి శ్రమలు వచ్చినా కొంతకాలమే అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కొంచెము కాలమే, తాత్కాలికమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వాటి ద్వారా మనం ఆ శ్రమలకు నిలిచిన వారమైతే, ఆ శ్రమలను ఎదుర్కొనగల శక్తిని మనం కలిగి దేవుని మీద మనం ఆధారపడినట్లయితే ఆయన మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. కాబట్టి పరిపూర్ణత, స్థిరత్వము, బలపరచుట అవన్నీ కూడా దేవునిలోనే ఉన్నాయి. కాబట్టి మీరు ప్రార్థించండి. మీ జీవితాలను దేవుడు స్థిరపరుస్తాడు, మీ జీవితాలను బలపరుస్తాడు, మీ జీవితాలను పరిపూర్ణంగా చేస్తాడు. అట్టి కృప దేవుడి ఉదయకాల సమయమందు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సర్వాధికారివైన తండ్రి, నీ బిడ్డల శ్రమలను గూర్చి నాయనా మీరు వింటున్నారు, వారి శ్రమను చూస్తున్నారు, వారి బాధను చూస్తున్నారు. వారికి రక్షిస్తాను, వారికి సహాయం చేస్తానని కూడా మీరు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా
ఈ శ్రమల గుండా వారిని పూర్ణులుగాను స్థిరపరిచి బలపరచు వారిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ పరమ తండ్రి, నీ బిడ్డల జీవితాల్లో మేలును అనుగ్రహించండి. నీ బిడ్డలను స్థిరపరచండి, బలపరచండి, రక్షించి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.